ప్రభుత్వాలు ఖచ్చితంగా డేటా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాయి కాబట్టి చిత్తశుద్ధితో అందరూ కూడా కులగణనలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సోదరులు కూడా ఈ కులగణన పైన అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా దేశంలో అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, యోగేంద్ర యాదవ్, అనిల్ జైహింద్ యాదవ్, సిద్ధరామయ్య యాదవ్ లాంటి గొప్ప గొప్ప నాయకులు కూడా ఈ కులగణన జరగాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని విషయానికి వస్తే మనం మాత్రం చాలా వెనుకబడి ఉన్నాము. ఇవాళ ప్రభుత్వంలో తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు లేని పరిస్థితి, మినిస్టర్లు లేని పరిస్థితి, ఇవాళ కనీసం నామినేటెడ్ పదవులు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి కులం కాన్షియస్నెస్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీలో ఏ పార్టీలో పనిచేసినా నాయకులు కులాన్ని కూడా చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ప్రత్యక్షంగా వెళ్ళకపోయినా కుల సంఘాలతోటి కలిసి ఒక కులం యొక్క ఆవశ్యకత ఏంది, అసలు ఆ కులం వల్ల జరిగే ఉపయోగాలు ఏంటివి, కులగణనను కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు చేయాలని నిర్ణయం తీసుకుంది అని